మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో దర్యాప్తు మలుపు తిరిగింది. కీలక నిందితులు ఇప్పటికే దేశం దాటి దుబాయ్, థాయిలాండ్లకు పారిపోయారని అధికారులు గుర్తించారు. మొత్తం 8 మంది విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. వీరిలో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్న అనే నిందితులు దుబాయ్లో ఉన్నట్లు గుర్తించగా, అవినాష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి థాయిలాండ్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ఏపీ సిట్ ఆచూకీ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ పరారీలకు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే వీరిని పట్టించేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్న ఏపీ సిట్ విదేశాంగ శాఖకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇంటర్పోల్ సహకారంతో వీరిని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ చర్యల వల్ల కేసులో కీలక మలుపు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న నిందితులలో చాలామంది కేసులో పెద్ద నెట్వర్క్కు కీలక బంధాలుగా వ్యవహరించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో కొందరు అక్రమ డీలింగులు, హవాలా లావాదేవీలకు లింకు ఉన్న వారే కావడం గమనార్హం. అయితే ఈ కేసు స్థాయిని బట్టి చూస్తే ఇది కేవలం రాష్ట్ర పరిమితుల్లో ఉన్న స్కామ్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఆశ్రయం పొందిన ఈ నిందితులు ఎవరెవరికి సంబంధించి భయపడుతున్నారనేది కూడా దర్యాప్తులో భాగంగా వెలుగులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. సిట్ ఇప్పటికే డేటా, ట్రావెల్ హిస్టరీలు, పాస్పోర్ట్ వివరాలను సేకరించి విదేశీ గవర్నమెంట్లకు అందజేసే ప్రక్రియ ప్రారంభించింది. రెడ్ కార్నర్ నోటీసులు సెట్ అయితే నిందితుల అరెస్టుకు గేట్లు తెరుచుకుంటాయి. ఇక ఈ తరహా వేట దశాబ్ద కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగిందన్న చర్చలు కూడా ఉన్నాయి. ఈ పరారీల అరెస్టులు జరిగితే లిక్కర్ స్కామ్ వ్యవహారం కేవలం పునాది కాకుండా పెద్ద పేర్లను దిగవేయించే దిశగా వెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిందితులు విదేశాలకు వెళ్లిన తర్వాత అక్కడ నుంచే ఒక నెట్వర్క్ కొనసాగుతుందన్న అనుమానాలు కూడా సిట్ వద్ద ఉన్నాయి. వీరి ప్రయాణాలపై ఉన్న డాక్యుమెంట్లు, ఎయిర్ టికెట్లు, ఆర్థిక లావాదేవీలు ఆధారాలుగా సేకరించబడ్డాయి. దుబాయ్, థాయిలాండ్ వంటి లీగల్ అసైస్టెంట్ తగ్గ దేశాల్లో ఉండడం వెనుక కుట్రపూరిత లక్ష్యాలైనా స్థానిక రాజకీయ నేతలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. లిక్కర్ కేసు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. విదేశాలకు పారిపోయిన వారిపై చర్యలు ప్రారంభించడమే కాకుండా దీనివల్ల దేశానికి చెందిన న్యాయ వ్యవస్థ, లా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందనే దానిపై కూడా స్పష్టత వస్తుంది. ఏపీ సిట్ ఈ దర్యాప్తును తన పరిమితులు దాటి కొనసాగించడంతో ఈ స్కామ్లో ఇంకా ఎన్ని పేర్లు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది. విదేశాల్లో ఉన్న నిందితులను పట్టుకునే ప్రక్రియలో కేంద్ర సంస్థలతో ఏపీ సిట్ సమన్వయం పెంచింది. ముఖ్యంగా ఇంటర్పోల్తో పాటు ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ స్కామ్ పూర్తిగా బయటపడేందుకు కేంద్ర స్థాయి నిఘా యంత్రాంగాలు కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ కేసు దర్యాప్తు మరింత వేగం తీసుకోవడమే కాక రాజకీయంగా అసలు నేపథ్యం ఏంటన్న దానిపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ పరారీల వ్యవహారంపై ఎప్పటికప్పుడు రాజకీయం చొరబడుతుందన్న విమర్శలు కూడా ఊపందుకున్నాయి. కొందరు నిందితులు గతంలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వీరిని వదిలిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సమర్థవంతంగా చక్కబెట్టే ప్రయత్నాల్లో ఉంది. సిట్ పారదర్శకంగా దర్యాప్తు జరుపుతుందని చెబుతున్నప్పటికీ ఆ దర్యాప్తుపై ఒత్తిళ్లు కూడా వస్తున్నాయన్న ఊహాగానాలు విస్తరిస్తున్నాయి. వీటన్నింటినీ దాటి నిజానిజాలను బయటపెట్టే సత్తా ప్రభుత్వ యంత్రాంగానికి ఉందా అన్నదే ఇప్పుడు ప్రజలలో ప్రధాన ప్రశ్నగా మారింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులోకి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడము, తర్వాత ఇప్పుడు కొంతమంది పేర్లు అయితే బయటపడడం జరిగింది. అది వారందరూ విదేశాల్లో ఉన్నట్టుగా ఉంది. వీరిని కానీ తీసుకువస్తే పెద్దవారు ఎవరనేది కూడా బయటకు వస్తుంది అన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ కేసుకు సంబంధించి విశ్లేషణ ఏంటి? ఇప్పుడు దొరికిన వాళ్ళే పెద్దవాళ్ళు. ఆ దొరికిన వాళ్ళ వల్ల ఇంకా పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే దుబాయ్లోనో ఎక్కడో ఇతర దేశాలు దాక్కొని ఉన్నారంటే వాళ్ళు భయపడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దొరికిన వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఏం కాదు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు. అందువలన అసలు నాయకుడు ఎవరు, ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది తేల్చడానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలు. అంటే ఇప్పుడు కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు చాలు, వాళ్ళు చెప్పగలుగుతారు చెప్పదలుచుకుంటే. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్తున్నారో, మరి ఎవరి పేర్లు చెప్తున్నారో, ఏం చేస్తున్నారో కొంత సమాచారం అయితే బయటికి రాలేదు.
అటు తిప్పి ఇటు తిప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొస్తున్నారు చాలా మంది, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఎంతవరకు అది అలా తీసుకురావాలి అంటే ఎవరైతే పట్టుబడి ఉన్నారో వాళ్ళలో ఎవరైనా అప్రూవల్ గా మారాలి, లేదంటే ఇంకా ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఏదో మాజీ మంత్రి ఒక ఆయన మీద ఆరోపణ వస్తుంది, ఆయన ఏమైనా అప్రూవల్ గా మారుతాడేమో అని సోషల్ మీడియాలో వస్తున్నది. అందువల్ల అట్లా ఎవరైనా అప్రూవల్ గా మారి ఏదైనా ఎవరి పేరైనా చెప్పగలగాలి. పేరు చెబుతూనే అది ఆధారం లేకుండా ప్రూవ్ అవుతుంది అంటే ఆధారం లేకుండా కేసు పెడతారు అంటే నేనైతే అలా భావించడం లేదు. అంత ఈజీ కాదు. ఆధారంలో ఎంతో కొంత ఆధారం దొరకాలి, కొంచెమన్నా దొరకాలి. దొరికితే తప్ప ఎఫ్ఐఆర్లో చేసేయడానికి అవకాశం ఉండదు. జరుగుతున్నాయి. ఇప్పుడు బయటికి పోయా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఎవరు పని చేశారు, పలానా పని చేశాడు, డబ్బులు ఆయన తీసుకుపోయి ఇచ్చి వచ్చాడంట నాకు తెలీదు అన్నాడు అనుకోండి, ఆ మనిషి పేరు ఎవరు చెప్తాడు. అతను ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో సింగపూర్ మలేషియాలో వేడు అనుకుందాము. అతను తీసుకురావాలి కదా, ఈయన పేరు చెప్పినప్పుడు అతను తీసుకురావాలంటే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఏమేమి చట్టాలు ప్రయోగించాలి, ఏమేమి చేయాలి అన్నది దర్యాప్తు సంస్థలు అవన్నీ పాటిస్తాయి, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. వాళ్ళు రావచ్చు కూడా. అందువలన దొరకకుండా ఏం పోరు. ఇప్పుడు కాబట్టి 4 రోజులకో 10 రోజులకో లేకపోతే ఇంకా నెలల తర్వాత అయినా దొరికి తీరుతారు, పట్టుకుంటారు. కాకపోతే ఓవరాల్ గా సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే, షర్మిల గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. ఇదేంది 35,000 కోట్లైనా అంత తక్కువ ఏంటి, ప్రొడక్షన్ దగ్గర నుంచి రీటైల్ అమ్మకం వరకు అనేక స్టెప్స్ లో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున. ఆమె కూడా అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడింది. నిజంగా దర్యాప్తు లోతుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి అంత ఈజీగా దొరికే అవకాశాలు ఉండవు. ఎప్పుడు అవకాశం ఉంటుందో, ఒకవేళ ఆ క్యాష్ ఏదైనా బ్యాంకులో ఉంటే, ఇందాక చూసాం కదా కొన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి అమౌంట్ సీజ్ చేశారు. అలాగే క్యాష్ దొరకాలి, దొరకాలి. ఈ రెండు ఉంటే అప్పుడు దాన్ని ట్రాలీ చేసుకొని ఇదిగో ఆ డబ్బు ఇది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, దాదాపు 36,000 షాపులు ఉన్నవి ఆంధ్రప్రదేశ్లో, లిక్కర్ షాపులు. 36,000 షాపుల్లో అమ్మకాలు జరిగాయి. సరే, ఒక 7-8% ఆన్లైన్ జరిగినా మిగతాదంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. 28,000 కోట్ల నుంచి ప్రతి సంవత్సరము 32-33,000 కోట్ల వరకు ఆదాయం వస్తున్నది దాని మీద, ఆ లిక్కర్ షాపుల మీద. సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ఆ షాపులని. ప్రైవేట్ వాళ్ళము ఇంతకుముందు గతంలో పాలసీ లాగా అమ్ముతున్నారు. ఆ రెవెన్యూ ఇంకా 5,000 కోట్లకు పైన పెరిగిందట ఈసారి, లాస్ట్ ఇయర్. అంటే అంత ముందు ఇయర్ తో పోల్చుకుంటే. అంటే ఏమి, 5,000 కోట్ల బిజినెస్ కాదు, అది రెవెన్యూ పెరిగింది. అంటే అంతకుముందు ఎందుకు రెవెన్యూ తగ్గి ఉంది, ఇప్పుడు ఎందుకు పెరిగి ఉంది సడన్ గా అన్నది అక్కడ డిఫరెన్స్ మనం ఆలోచించినప్పుడు, గతంలో అన్ని లెక్కల్లో చూపలేదు అమ్మకాలు అని దాని అర్థం. అమ్మకాలు అన్ని లెక్కల్లో చూపితే ఖచ్చితంగా రెవెన్యూ పెరిగేది. అది చూపలేదు అని. అలాగే ప్రొడక్షన్ లో సపోజ్ 100 కేసులు తయారు చేశారనుకోండి, ఆ 100 కేసులు రీటైల్ షాపులో వరకు ఎక్కడ ఆ రికార్డ్స్ చూసినా కూడా, అంటే మధ్యలో బ్రేవరీస్ కార్పొరేషన్ కు వచ్చి షాపులకు వస్తుంది కాబట్టి, కార్పొరేషన్ రికార్డ్ చూసినా, ప్రొడక్షన్ లిస్ట్ చూసినా, అమ్మకాలు చూసినా కూడా ట్రాలీ కావాలి. కానీ ఇక్కడ ఆమె చెప్తున్నట్టు, షర్మిల గారు చెప్తున్నట్టు ఏంటంటే, సపోజ్ అక్కడ 100 కేసులు తయారు చేస్తే షాపులో కేవలము 20 కేసులో 30 కేసులో అమ్మినట్టు రికార్డులు ఉన్నాయనుకోండి, మిగతాది ఎంత జీరో బిజినెస్ అంటారు దాన్ని, అంటే ఆఫ్ ది రికార్డ్ అమ్మేశారని. దానికి లెక్కలు ఉండవు. ఆ డబ్బు అంతా, నగదు క్యాష్ అంతా కూడా దాని మీద వచ్చే ఆదాయంతో సహా
ఎవరికి వెళ్ళాలన్నా వాళ్ళకి వెళ్తుంది. అలా జరిగింది అని చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే దర్యాప్తు చేస్తున్న సంస్థ సిట్ ఉందో, అంటే నాకున్న సమాచారం మేరకు డిస్టిలరీ కంపెనీల యొక్క కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు తప్ప ఆ కంపెనీలను రైడ్ చేసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదైతే 4 సంవత్సరాల పాటు 4.5 సంవత్సరాల పాటు ఉత్పత్తి ఎంత అయింది, ఆ రికార్డులు తనిఖీ చేశారా? అక్కడ నిజంగా ఎంత ఉత్పత్తి అయింది అంటే ఉత్పత్తిని బట్టి ఎలా పవర్ కన్జంప్షన్ ఉత్పత్తిని బట్టి ఉంటుంది. అలాగే రా మెటీరియల్ కొనింటారు, ఉత్పత్తిని బట్టి ఉంటుంది. నువ్వు 100 కేసులు తయారు చేసి 20 కేసులు తయారు చేసినట్టు పెడితే నువ్వు 20 కేసుల యొక్క రా మెటీరియల్ ఎక్కడ కొన్నావు? అక్కడ కొన్న చోట ఆ మెటీరియల్ క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, దానికి తగినట్టు అక్కడ ప్రొడక్షన్ చూపాలి. అలాగే పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉందనుకోండి, దానికి తగినట్టు ప్రొడక్షన్ ఉంటుంది. ఇవన్నీ పరిశీలించాలి. పరిశీలిస్తే ఖచ్చితంగా మొదటి ముద్దాయి ఎవరైతే తయారు చేస్తున్నాడో అతను అవుతాడు. ఎందుకు అంటే తప్పుడు రికార్డులు చూపించి మోసం చేసినందుకు. దానివల్ల ఏమైతుందంటే అతను అన్ని ట్యాక్సులు లేకున్నట్టే, ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు అన్ని ఎగ్గొట్టినట్టే. ఇది తయారు చేసే కంపెనీలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ ఎగ్గొట్టినప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? బేవరేజ్ కార్పొరేషన్కి వస్తాయి. అక్కడి నుంచి షాపులకు పోయినాయి. బేవరేజ్ కార్పొరేషన్ కూడా 100 కేసుల్ని 20 కేసులే రికార్డ్ చేసినప్పుడు ఆ 80 కేసులు ఎలా మేనేజ్ చేశారు అంటే, నాకున్న కొంత సమాచారం ఏంటంటే అవి కార్పొరేషన్ వరకు వెళ్లకుండా ఏవైతే 20% వరకు వెళ్తాయో అవి మాత్రమే వెళ్ళి అవి మాత్రమే షాపుల్లో చూపించే వరకు రికార్డు పక్కాగా బగడబంది చేసుకొని మిగతా ఈ వెహికల్స్ లో డైరెక్ట్ గా షాపులకు వెళ్ళి సప్లై చేశారు అన్నది ఒక వాదన ఉంది. అది అవకాశం ఉంది కూడా. అట్లా డైరెక్ట్ గా ప్రొడక్షన్ కంపెనీ నుంచి కొన్ని వస్తాయి, వీళ్ళకి అండర్స్టాండింగ్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి అని అవి దింపుకుంటారు, అమ్మేస్తారు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ జీరో బిజినెస్, డైరెక్ట్ గా వచ్చాయి అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఏం రికార్డు లేవు అని ఒకసారి అన్నారు ఆ బేవరేజ్ కార్పొరేషన్ లో. ఆ కార్పొరేషన్ చైర్మన్ క్లియర్ గా చెప్తున్నాడు, మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని ఎంటర్ చేసినాము అంటున్నాడు. సో ఇప్పుడు నీకు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం దానికి సంబంధించిన రెవెన్యూ అంతా కూడా అంత లెక్కలు చూసుకుంటే పక్కాగా కనిపిస్తా ఉంది. మరి నీకు దీన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడు దాని మీద వచ్చే ఆదాయం అంటే ఆ బిజినెస్, ఆ జీరో బిజినెస్ మీద వచ్చే ఆదాయ వనరులు ఎవరి దగ్గరికి పోయాయి అన్నప్పుడు ఏమైంది, చాలా మంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తున్నారు. ఇప్పుడు షాపులో 4-3 ఎంప్లాయీస్ వాటిని అమ్మారు. వాటి మీద ఒక మేనేజర్ ఎవడో ఉంటాడు, 4గురిలో ఒక పెద్ద, వాళ్ళు ముద్దాయిలు అవుతారు కదా. అలాగే బేవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు దొంగ రికార్డు తయారు చేసి 20% పెట్టుకుని 80% ఎంట్రీ చేయలేదంటే వాళ్ళు అవుతారు కదా. కాకుండా ఎట్లా పోతారు? ఇక్కడ ఈ నగదు బయటికి ఎలా వెళ్ళింది? రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు, దానికి సంబంధించి 2-3 వచ్చి ఆ డబ్బులు తీసుకొని పోయింటారు. లేదంటే ఈ డబ్బును వీళ్ళే తీసుకెళ్లి ఎక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో వాళ్ళు తీసుంటారు. అంటే షాపుల వారీగా అవన్నీ ఒక చోటికి, ఒక ఇంటికి చేరినట్టు, ఏ ఊర్లో ఆ ఊర్లో ఒక ఏ రోజుకి ఆ రోజు క్యాష్ అంతా బయటికి తీసేస్తారు. రాత్రికి తెల్లవారే లోపల మళ్ళీ జీరో ఉంటుంది. పొద్దునకి వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తే అంటే ఆ రాత్రి ఎక్కడికో చేరిపోయింది ఆ డబ్బు. అలా ఎంతమందికి చేరింటది? 175 నియోజకవర్గాల్లో 3600 షాపులు. అంటే ఎంతమంది ఇన్వాల్వ్ కావాలి ఉండాలి దీంట్లో? ముందు వాళ్ళ దగ్గర డబ్బు చేరి అదంతా కూడబెట్టి అక్కడి నుంచి ఇంకో చోటికి పంపాలి, అక్కడి నుంచి ఇంకో చోటికి పంపించుండొచ్చు. అట్లా అంచెలంచెలుగా వెళ్ళి ఉంటుంది. అలాగే విదేశాలకు కూడా మనీ పోయింది, మళ్ళీ తిరిగి వాళ్ళ కంపెనీలకు వచ్చిందని మనీ లాండరింగ్ ఉందని చెప్తున్నారు. ఇంతమందిని ఇంట్రాగేట్ చేయడానికి అవకాశం ఉందా? దొరుకుతారా వాళ్ళందరూ?
అంతమందిని చేయకుండా వీళ్ళు ఊహించేసి ఎస్ ఇవాళ ఈ షాపులో 100 కేసులు అమ్మాల్సింటే 100 కేసులు చేరితే 20 కేసుల రికార్డులు చూపించారు, 80 కేసులు చూపలేదు అని నుంచి మొదలుపెట్టి ప్రొడక్షన్ దగ్గర మొదలుపెట్టి ఇక్కడి నుంచి టాప్ టు బాటం అందరూ ముద్దాయిలు కావాలి, చేర్చాలి అందరినీ. అలాగే మనీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏం ఆరోపణ ఏంటి ఇప్పుడు కేసు అంతా ఏంటి? ఈ డబ్బు ఎక్కడికి పోయింది, ఎవరు కలెక్ట్ చేశారు, ఎక్కడ డెన్నులలో పెట్టారు, ఏదో డెన్లని పదాలు కూడా వాడుతున్నారు, డెన్లలో పెట్టారు, ఆ డెన్ల నుంచి ఏ వేళ్లలో పోయాయి, అవి ఎవరికి చేరింది, అంత ఒక చోట చేరిందా, 4 చోట్ల చేరిందా, 10 చోట్ల చేరిందా? ఇదంతా రేపు పొద్దున ఇంతమంది ని విచారించడం, అందులో ఎవరో ఒకరు అవును నేను ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన దగ్గర పనిచేస్తున్నా, నాకు ఒక సూట్ కేసు ఇచ్చి బ్యాగ్ ఇచ్చి ఈ డబ్బు పలాచాటు ఇచ్చిరా పోంటే ఇచ్చి వచ్చినా, అందులో ఎంత ఉందో నాకు తెలీదు, లేదా దాంట్లో ఏదో 1 కోటి ఉంది లేదా 5 కోట్లు ఉందో అంటాడు అనుకోండి. ఇప్పుడు 5 కోట్లు రికవరీ చేయాలి చట్ట ప్రకారం. వీడు చెప్పింది 5 కోట్లు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇంకా ఉన్నాయా డబ్బులు? లేవు కదా. వాళ్ళు చెప్తున్న లెక్కలు దాని ప్రకారము ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలకో అభ్యర్థులకో చేర్చారు అని ఒక వాదన వస్తున్నది. అదే నిజమైతే ఆ అభ్యర్థి ఏం చేసిండు? ఓటర్లకు డబ్బు పంచింది కదా, మరి అది ప్రజలకి చేరింది కదా, ఓటర్లు డబ్బు పంచారు కదా. అంటే మనం మామూలుగా మాట్లాడుకుందాం, కేసు గురించి కాదు, డబ్బు పంచింది కదా. అంటే ఇది జస్టిఫై చేసినట్టే అనుకోవచ్చా సార్? అంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అవును నాకు ఈ లిక్కర్ బిజినెస్ ద్వారా నాకు ఒక 10 కోట్లు అందాయి, సో మీకోసమే ఎన్నికల్లో పెట్టారు, ప్రజల కోసమే స్కామ్ చేశారంటారా? అభ్యర్థి అయినా ఎమ్మెల్యే అయినా చెప్తాడా ఇప్పుడు? సార్ లక్ష్మణ్ గారు, అంటే డబ్బు దొరుకుతుందా? దొరకదు. అంటే మీరు చెప్పింది ప్రజల డబ్బు ప్రజలకే వెళ్ళేది, దీంట్లో స్కామ్ ఏమీ లేదు అన్నట్లుగా, లాస్ట్కి మీ దగ్గర దోచుకున్న డబ్బు మీకే పంచుతున్నాము ఓట్ల కోసం అన్నట్లుగా ఫైనల్గా అలాగా వెళ్తుంది ఇది. ఇప్పుడు మనం నవ్వుకోవాలి కదా. ఇప్పుడు నేను ఈ సిట్ అనే సంస్థ డబ్బు రికవరీ చేయకుండా, అది బ్యాంకుల్లో ఉండొచ్చు, క్యాష్ దొరకచ్చు, కేసును ఎలా ప్రూవ్ చేస్తారు? అలాగే షాపుల్లో జీరో అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టే ఆ డబ్బు జమ చేసుకున్నారు, డెన్నులకు చేరింది అని చెప్తున్నప్పుడు, అలా నేను చెప్తున్నా కదా 3600 షాపుల యొక్క అమౌంట్ను ఎవరైనా క్యారీ చేయాలి అంటే ఒక షాప్కు ఒకరిని వేసుకున్నా కూడా 3600 మంది దొరకాలి. ఇప్పుడు ముద్దాయిలుగా దొరుకుతారా? పట్టుకోగలుగుతారా? సార్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, సంవత్సరాలు పడుతుంది. ఓకే, కానీ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి ఇదిగో వీళ్ళందరూ కలిపి ఈ 4 ఇంపార్టెంట్ వ్యక్తులు వీళ్ళందరూ కలెక్ట్ చేసి వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇక్కడి నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్లారు, అధినాయకుడికి ఇచ్చేశారు అనేటువంటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయొచ్చు, కేసు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు, కానీ విచారణ జరిగే సమయానికి రికవరీ లేకుండా ఎలా కోర్టులో వీళ్ళు సమాధానం చెప్తారు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళే 3,500 కోట్ల 35,000 కోట్ల అంటారా, 3,500 కోట్ల సారీ 3,500 కోట్లు అంటున్నారు. మనీ ట్రాన్సాక్షన్ జరిగి అంటే మనీ బ్లాక్ మనీ వెళ్ళిపోయింది అంటున్నారు కదా. అది దొరికింది ఎంత? బ్యాంకుల్లో 35, ఒక చోట ఏదో అంత 60-70 కూడా లేదు. మిగతా ఎంత ఎక్కడ దొరుకుతుంది మరి? సరే, ఎక్కడుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్పుడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ రెండు అది వేరు. అది ఏంటంటే అంటే పాలసీ మ్యాటర్లోనే లిక్కర్ బిజినెస్ పీపుల్కి బెనిఫిట్ వచ్చే విధంగా రేటు పెంచి, ఉన్నదానికంటే రేటు పెంచి వాళ్ళకి మేలు చేశారనమాట. అది క్లియర్గా దొరికిపోయారు. ఇప్పుడు పోయిన సంవత్సరం రేటు ఉన్నదానికంటే నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చినప్పుడు రేటు
అంత ఎక్కువ ఎలా పెరుగుతుంది? అక్కడ దొరికిపోయారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అంటే అవినీతికి పాల్పడి ఈ రేటు పెంచి ఈ యొక్క పాలసీని లిక్కర్ పాలసీని గతంలో ఉన్న పాలసీని చేంజ్ చేశారు అన్నది వచ్చింది. చేంజ్ చేసినట్టు కనపడుతున్నది అక్కడ. కాబట్టి అక్కడ దొరికిపోయారు. సరే, అక్కడ కూడా డబ్బు రికవర్ ఏం కాలేదు. ఇప్పుడు కవిత గారికి ఎవరో ఒక నేను వచ్చాను, డబ్బు తీసుకొచ్చి కారులో కూర్చున్నాను, నా కారులో కూర్చో ఎవరో తీసుకెళ్లారు అంటున్నాడు. ఎక్కడ ఆ డబ్బు దొరికింది? ఎక్కడ ప్రూవ్ అవుతుంది? రేపు కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు క్యాష్ అనేది అంత ఈజీ కాదు దొరకడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి చేరిందని ఆరోపణ చేస్తున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎందుకు రైడ్ చేయలేదు? ఇప్పటి వరకు తెలియదే. చేశారా? పోనీ చేస్తారా? సరైన ఆధారాలు లేకుండా చేయలేరు కదా. సరైన ఆధారాలు కటాలన్నీ లోపల పెట్టేసుకొని కూర్చోంటాడా? ఎంత అంత అమాయకులా? కాదు కదా. ఓకే, అంటే ఈజీగా అంటే కేసు ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందిని విచారించాల్సిన చెప్పాను కదా. 3600 షాపులు ప్రభుత్వం నడిపినప్పుడు అన్ని షాపుల్లో నీకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడో ఒక 10 షాపుల్లో జరిగింది అంటే ఆ 10 షాపులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం ఈజీ అవుతుంది. 3600 షాపులు. అందుకని అది సాధ్యం కాదని ఏం చేస్తున్నారంటే పై లెవెల్ ఎవరున్నారో ఆ 4-5కి ఇదెంత సంబంధం ఉందని చెప్పేసి కేసు ఎస్టాబ్లిష్ చేసి కూర్చున్నారు. మరి అది కోర్టు చెల్లాలి కదా రేపు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకా కొందరు వ్యక్తులు అయితే పరారులో ఉన్నట్లుగా అయితే సిట్ చెబుతా ఉంది. వారిని కూడా ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీని వెనక చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి బిగ్ బాస్ ఎవరు అనేది కూడా సిట్ అయితే దర్యాప్తులో ముందుకు వెళ్తూ ఉంది. సో ఫైనల్గా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ని సిట్ బయట పెట్టగలదా, ఇది కోర్టులో ప్రూవ్ అవ్వగలదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.